సెంటర్ నుంచి మాట్లాడుతున్నావా? లేదు, ఇంట్లో తెలిసింది. నానమ్మ నన్ను గదిలో ఉంచి లాక్ చేసింది. ఒక్క నిమిషం లైన్లో ఉండు. అక్క, శివని ఎగ్జామ్ రాయనివ్వకుండా, ఇల్లు దాటనివ్వకుండా చేశారంట. అయ్యయ్యో, ఇటివ్వు. శివ, శ్రీవల్లి, నేను ఈరోజు ఎగ్జామ్ రాయకపోతే నా శ్రమ అంతా వృధా అయిపోతుంది. నువ్వు ఏడవకు శివ. ఏదో ఒకటి చేసి నన్ను ఇంట్లో నుంచి బయట పడేయండి ప్లీజ్. సరే, 5 నిమిషాల్లో ఫోన్ చేస్తాను, ఆగు. ఏమైందక్క? పాపం, ఎగ్జామ్ రాయకపోతే మళ్ళీ అవకాశం వస్తుందో లేదో అని శివ ఏడుస్తుంది. అన్నయ్యకి చెప్తే ఆ ఇంటికి వెళ్ళడుగా. మరెలా? శివకి సాయం చేయలేమా? చెయ్యాలి. చెయ్యాలంటే అన్నయ్య బయటికి వెళ్ళాలి. అమ్మా శ్రీవల్లి, అన్నయ్య వస్తున్నాం, పదండి పద. రండే, ఎప్పుడు గుంపులు గుంపులుగా ఉంటారు. మీ అన్న ఒక్కడే అన్ని పనులు చేసుకోవాలంటే కష్టం కదా. తలా ఒక పని పంచుకోవాలి. అత్త, వాళ్ళు చేసే పనులేం లేవు గాని ముందు నువ్వు పద. ఎక్కడికన్నయ్యా? అడిగేసింది అదే, ఇంక పని అవుతుందా? నా చెల్లెళ్ళు అడిగితే అంతా మంచి జరుగుతుందత్త. వెంకటాపురం వెళ్ళొస్తానమ్మా. ఏంటమ్మా? త్వరగా వెళ్ళన్నయ్యా. ఏంటమ్మా? అది ముఖ్యమైన పని అయి ఉంటుంది, త్వరగా వెళ్తే మంచిది కదా అని. ముఖ్యమైన పనే అమ్మా. శ్రీవల్లి పెళ్లి విషయం కోసమే. ఇలాగే ఉంటే పొద్దు మునుగుతుంది. పద. సరే, వెళ్ళొస్తానమ్మా. అత్త అన్నయ్య తిరిగి రావడానికి గంట పైనే పడుతుంది. ఈలోపు శివని ఎగ్జామ్ సెంటర్కి తీసుకువెళ్ళాలి. ఎలా? మేము వెళ్ళాలి. వెళ్ళండి. అయ్యో, మంగొస్తుంది. అక్క, త్వరగా వెళ్ళండి అక్క. తను వచ్చిందంటే మిమ్మల్ని బయట కాలు కూడా పెట్టనివ్వదు. వెళ్ళండి వెళ్ళండి. పదక్క. వెళ్ళండి వెళ్ళండి. మంగా, ఏంటి ఆడపడుచులు ఏం చేస్తున్నారు? ఆలోచిస్తున్నాం. అబచ్చా, ఇంకేం చేయమంటావ్? నేనొచ్చానని కాఫీ గాని టీ గాని ఇవ్వాలని లేదా? పంచదార లేదు. ఎప్పుడు ఏదో ఒకటి లేదంటూనే ఉంటారు. రేపొద్దున్న నేను ఇంట్లో కాపురం పెడితే కష్టమే. నీకు ఆ కష్టం ఉండకూడదని నీ దారి నిన్ను చూసుకోమంటున్నాం. నేను కాకుండా గంగబావుకి ఆ తిలోక సుందరి పెళ్ళంగా వస్తుందనుకుంటున్నారా? అంత అందం మేము చూడలేంలే. మరే అవును, నాగవల్లి శ్రీవల్లి ఏరి? పనిలో ఉన్నారు. కావాలంటే నువ్వు కూడా వెళ్ళి ఒక చెయ్యి వెయ్యి. అబ్బే వద్దులే, నాకు అసలే మొహమాటం ఎక్కువ. ఏంటి? ఇది ఇప్పుడప్పుడే వెళ్ళేలా లేదక్కా. అలాగే అనిపిస్తుంది. అక్క, వాళ్ళు కాపలాగా ఉన్నారంటే శివని ఆ గదిలోనే పెట్టారనుకుంటా. అవునాగా, ఇప్పుడెలా? వెనక తలుపో లేక కిటికీ గుండానో లోపలికి వెళ్ళాలి. మన బలం సరిపోతుందా? తెలివి చాలక్క. పద చెప్తాను. పద పద.
శ్రీవల్లికి ఫోన్ చేసినా లాభం లేకుండా పోయింది. అయినా వాళ్ళ అన్నయ్యకి చెప్పకుండా తనెలా వస్తుంది? నా పిచ్చి గాని. శివ శివ ఇటు శివ ఇట్రా. మీరేంటిలా? కానివ్వు. త్వరగా త్వరగా. జాగ్రత్త జాగ్రత్త. గుంజు గుంజు గుంజు. రా శ్రీవల్లి. శ్రీవల్లి, మీరేంటి ఇలా వచ్చారు? బయట కాపలాగా ఉన్నారు. వాళ్ళ కంట పడితే నీకు సాయం చేయాల్సి వచ్చిన మాకు చావు వస్తుంది. ఆలస్యం చేయకు శివ, ఎగ్జామ్కి టైం అవుతుంది. బయటపడు ముందు. గంగబాబుని అడిగే వచ్చారా? అన్నయ్యకి చెప్తే ఇక్కడికి రానివ్వడు. నిన్నెలాగైనా ఇక్కడ నుండి తప్పించాక సగం పని అయిపోయినట్టే. నువ్వు పరీక్ష హాల్లోకి వెళ్ళగానే మేము ఇంటికి వెళ్ళిపోతాం. చాలా థ్యాంక్స్. అవన్నీ తర్వాత. త్వరగా పద శివ. రా. రా రా. అయ్యో, హాల్ టికెట్ ఎక్కడుంది? డెస్క్ లో ఉంది, తీసుకురావా? షో, ఒక్క నిమిషం. ఏంటి శివ, ఏంటి శివ మర్చిపోయావు? అయ్యో, అమ్మాయి గారు, అమ్మాయి గారు, మంచినీళ్ళు కావాలా అండి? ఉన్నారు రోయ్. మీకేం కావాలన్నా చెప్పండి అమ్మాయి గారు, తీసుకొస్తాం. ఆయ్. రే, అమ్మాయి గారు కోపంగా ఉన్నారు. ఆ, ఏం చెప్పర్లే గాని కేకేసినప్పుడు చూద్దాంలే. అట్నే. అప్పటి వరకు ఇక్కడ బయట ఉందాం. ఆ, అక్క, ఎందుకైనా మంచిది శివ గదిలోనే ఉన్నట్టు ఒక గంట సేపు మేనేజ్ చెయ్యి. ఈ లోపు శివ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నువ్వు వచ్చేద్దు గాని. అమ్మో, నేనా? ప్లీజ్ శ్రీవల్లి, నువ్వైతే ఓపిక్గా ఉంటావు. మేము వెళ్ళొస్తాం అక్క. జాగ్రత్త. పద శివ. రామ్మా. ఒక్క నిమిషం వస్తాను. ఓకే సార్. రా శివ. అవును నాగవల్లి, మొత్తానికి వచ్చేసాం. నీకు శ్రీవల్లికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. అబ్బా, ఇప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటే ఎగ్జామినర్ సారీ చెప్తారు. నిన్ను లోపలికి కూడా రానివ్వరు. కనీసం గేట్ వరకైనా వస్తాను. సరే, పద పద. వెళ్ళమ్మా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాగవల్లి. పరీక్ష బాగా రాస్తా. అందుకేగా తీసుకొచ్చింది శివ. నేను రాయడానికి నా ప్రిపరేషన్ కారణమై ఉండొచ్చు, కానీ నేను ఇక్కడికి రావడానికి మీ కోఆపరేషన్. అలాగే తల్లి, నువ్వు ముందు లోపలికి వెళ్ళు. ఓకే, వెళ్ళమ్మా. బాయ్ బాయ్. అమ్మయ్యా, మొత్తానికి శివని లోపలికి పంపించగలిగాను. ఇక ఆ దేవుడు కూడా అడ్డుకోలేడు. చచ్చా, శివ వాళ్ళన్నయ్య ఇక్కడే ఉన్నాడేంటి? నువ్వు వెళ్ళు. ఓకే సార్. అయ్యయ్యో, వచ్చేస్తున్నాడు. పోయి పోలీస్ కళ్ళలోనే పడాలా? నన్ను చూస్తే చూశాడు, శివాని చూడలేదు కదా.
నాగవల్లి, నాగవల్లి, పేరు పెట్టి పిలిచాక వినపడినట్టు వెళ్ళకూడదు. నేను కనపడినట్టు నటించకూడదు. ఆగాలి. ఇక్కడేం చేస్తున్నావు? ఎగ్జామ్ ఉంది కదా, వచ్చాను. ఇక్కడ ఏ ఎగ్జామ్ జరుగుతుందో తెలుసా? ఆహా, ఎస్ఏ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, నేను కూడా అప్లై చేశాను. బాగా ప్రిపేర్ అయ్యాను, రాస్తాను కూడా. ఈ ఎగ్జామ్ రాయాలంటే డిగ్రీ పాస్ అవ్వాలి. నువ్వు ఇంకా డిగ్రీయే చదువుతున్నావు కదా? ఎవరు చెప్పింది? నేను డిగ్రీనే. డిగ్రీనే? ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా, ఇలా సంవత్సరాలు ఉంటాయి కదా. సంవత్సరాలు సాగదీస్తూ చదివే స్టూడెంట్ని కాదు నేను. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. బాగా చదువుతాను, అన్ని క్లియర్, ఒక్క బ్యాగ్లో కూడా లేదు. హలో, ఎగ్జామ్ సెంటర్ అటు కాదు, ఇటు. ఇదే. ఇటే. ఆ. టైం కూడా అయింది, వెళ్ళు. ఈరోజు మా చెల్లెలు శివ కూడా ఎస్ఐ ఎగ్జామ్ రాయాలి, తెలుసా? ఏమో, నాకేం తెలుసు? ఆ ఇంటికాకి మా ఇంటి మీద వాలదు కదా. మా చెల్లి వాళ్తుంటుంది కదా అప్పుడప్పుడు. మీ అన్నయ్యకి మేమంటే కోపం ఉండొచ్చు, కానీ మా చెల్లికి మీరంటే ప్రాణం. సర్లే, టైం అవుతుంది, వెళ్ళు. ఇతనికి మస్కా కొట్టి పక్కకి వెళ్ళిపోతా. ఏమ్మా ఆ టికెట్ చూపించు. నిన్నేనమ్మా, ఆ టికెట్ చూపించు. అది హాల్ టికెట్. మా ఫ్రెండ్ లోపలికి తీసుకువెళ్ళింది, తన దగ్గరే హాల్ టికెట్ ఉంది. వాచ్మ్యాన్, తను మా మరదలే. ఓకే సార్. హాల్ టికెట్ లేకపోయినా లోపలికి పంపించే. ఓకే సార్, వెళ్ళండమ్మా. ఎవరో నేను నానమ్మా. చెప్పబోడా? నానమ్మ, గంగ మగవాడు కాబట్టి బళ్ళ మీద తిరుగుతాడు. వాళ్ళ చెల్లెళ్ళు ఆడపిల్లలు కాబట్టి ఏ పని మీద వెళ్ళాలన్నా వెంట వాళ్ళ అన్నం తోడు తీసుకెళ్తారు. అవునా? అవునబ్బోడా. బయటికెళ్ళినా, ఆస్పత్రికెళ్ళినా, శుభకార్యానికి వెళ్ళినా, ఎవరి చావుకు పోయినా చెల్లెళ్ళని అంటి పెట్టుకొని ఓ కంట కనిపెట్టుకొని ఉంటాడా గంగ. మరి ఇదేంటి నానమ్మ, నాగవల్లి ఒక్కతే కనిపించింది నాకు. యాడా? శ్రీనివాస్ నగర్ ఎగ్జామ్ సెంటర్ దగ్గర. అదేం పరీక్ష రాస్తాంది? తను కూడా పోలీస్ అవ్వాలనుకుంటుంది. నా మనవడు ఇన్స్పెక్టర్ అనగానే అందరికీ ఆ స్థాయికి రావాలని ఉందనుకుంటా. కానీ అట్టట్టా అవద్దే. నా సంగతి వదిలేనానమ్మా, ముందా గంగ సంగతి చూడు. చెప్పా పెట్టకుండా వచ్చారంటే ఏదో జరుగుతుందని అర్థం. ఆ తర్వాత ఏం జరగాలో అది ఆలోచిద్దాం. అట్నే. రాములమ్మ, మీ ఆయనేమో పోలీసు, నేనేమో వడ్డీలకి ఇచ్చేటోడిని. తాకట్టు లేకుండా 5-6 లక్షలు అప్పిస్తే రేపు పొద్దున ఏదైనా కిరికిరి అయితే నువ్వెలా ఇచ్చావని నన్ను అడుగుతారు. పైగా పోలీస్ కేసు పెట్టేలా ఉన్నారమ్మా. వెంకటయ్య, నా మొగుడు మీద ఒట్టేయమంటావా చెప్పు? అలా అంటావేంటత్తా? నీకు డబ్బులిస్తే ఎక్కడికి పోవన్న నమ్మకం ఇతనికి కలగాలి కదా గంగా. ₹1 వడ్డీ ఎక్కువైనా పర్లేదండి. గంగా,
తలకు మించిన భారం వద్దు గంగా. రాములమ్మ, గంగ అన్నది కరెక్టే. తాకట్టు పెట్టడానికి ఏమీ లేనప్పుడు కొద్దిగా వడ్డీ ఎక్కువ ఆశించడంలో తప్పు లేదు కదా. 4 ఆడపిల్లలున్నారు. పెద్దమ్మాయి పెళ్ళవుతోంది ఇప్పుడు. ఇంకా 3 పిల్లల పెళ్లిళ్ళు చేయాలి. నమస్కారం చాముండేశ్వరి గారు. నమస్కారం వెంకటయ్య. వడ్డీలకి తిప్పి బాగా సంపాదించావనుకుంటా. నీకు ఈళ్లతో పనేంది? వాళ్ళ చెల్లి పెళ్ళేంటమ్మా, 5 లక్షలు అప్పు కావాలని వచ్చారు. నువ్వు వ్యాపారం చేస్తా ఉండావు, దానం చెయ్యట్లా. పుసుక్కున ఇచ్చినావనుకో, ఈ దినం ఇంటి ముందున్నావు, రేపు రోడ్డు మీదకొస్తావు. నా మీద నమ్మకం ఉంటే డబ్బులు ఇవ్వండి. వడ్డీ ఎక్కువైనా పర్వాలేదని చెప్పాను. ఇంకెవరి మాటలైనా నమ్మితే మేం బయలుదేరతాం. గంగా, కొంచెం ఓపిక పట్టు. 5 నిమిషాలైతే ఎండవేడి పెరిగిపోయి చాముండేశ్వరి వెళ్ళిపోతుందనుకుంటున్నావా రాములమ్మ? ఖచ్చితంగా పోతా, చల్లగా ఏసీ కారులో. కానీ మీరట్ట కాదు కదా, మళ్ళీ ఎండక ఆ బండి మీదే పోవాలా? పోతే పోయారులే, అలవాటు పడ్డ ప్రాణాలు మీవి. కానీ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి తిరిగి కట్టకపోతే వడ్డీ అంటే పడి చచ్చిపోయే ఈ వెంకటయ్య 5 లక్షలు అన్యాయంగా ముంచేశారని గుండాగి సచ్చేలా ఉన్నాడు. నేనేంటో వెంకటయ్య గారికి తెలియకపోవచ్చత్తా, కానీ నా గురించి తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు. ఏ రుణము ఉంచుకోను, శత్రుశేషమైనా సరే. రోషానికి పోయి ఎక్కువ వడ్డీకి తీసుకుంటే కష్టమైపోతుంది రాములమ్మ. నేనొక మాట చెప్పనా, ఏం అనుకోవు కదా? చెప్పండి. ఇదిగో, నన్ను నమ్మిన బంట్లు నేనేం చెప్తే అది చేస్తారు. ఇప్పుడు సావండ్రా అంటే ప్రాణం తీసుకుంటారు, చంపేయండ్రా అంటే అంత పని చేసేటోళ్లే. భక్తి. ఒక్క పెళ్లికే గంగా అప్పుల పాలైపోతే మిగిలిన 3 చెల్లెళ్ళ పెళ్లికి అడ్రస్ లేకుండా పోతాడు. అందుకే శ్రీవల్లిని ఈడికిచ్చి పెళ్లి చేస్తే రూపాయి కట్నం తీసుకోడు. నువ్వు బిస్కెట్లు వేస్తే తినేవాళ్ళు నా చెల్లెళ్ళ కాలి గోటికి కూడా సరిపోరు. వెంకటయ్య గారి దగ్గర డబ్బులు తీసుకోవడానికి వచ్చాను కాబట్టి ఓపిక పట్టాను. లేదంటే మీలో ఏ ఒక్కడి ప్రాణమైనా తీసుకెళ్లిపోయేవాణ్ణి. తగిన సంబంధం చూడమని చెప్తా ఉండా. ఆపేయ్! నా చెల్లెళ్ళెక్కడా, వీళ్ళెక్కడా? ఆ, నీ చెల్లెళ్ళెక్కడా? బాగానే చెప్తుండావు గాని వాళ్ళెక్కడుండారో చెప్పు. ఇంట్లో ఉండారనుకున్నావా? లేరు. నీ మాట జవదాటరని, నీకు చెప్ప పెట్టకుండా గడప దాటరని ఫోజులు కొడతా ఉంటావు కదా. ఇప్పుడు ఇంటికి పోయి చూడు, ఉన్నారో లేదో. ఆడపిల్లలు ఇంట్లో ఉండక ఎక్కడుంటారమ్మా? ఎల్లమనమ్మా, పోయి చూడమను. నిజంగా 4 సెల్లెళ్ళు ఇంటికాడే ఉంటే సాయంకాలం 4 గంటలకి పంచాయతీ కాడికి వచ్చి ఇట్టా ఎట్టా మాట్లాడారని అడగమను. కానీ ఏ ఒక్కరూ లేకపోయినా అదే పంచాయతీలో గంగా తల దించుకుని నిలబడాలా. పదండ్రా. వెంకటయ్య, డబ్బులివ్వు. అబ్బాయికి ఆవేశం ఎక్కువ అనిపిస్తుందమ్మా.
దానికి అర్థం ఉంటుంది. ఇందాక వచ్చిపోయిన వాళ్ళ మాటల్లో అర్థం లేకపోతే మాత్రం ఇంకోలా ఉంటుంది. మీరు డబ్బులు ఇవ్వండి, ఎక్కడ సంతకం పెట్టాలో అక్కడ పెడతాను. నేను తర్వాత మమ్మల్ని అవమానించిన వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసి వస్తాను. బాబు సంతకం పెట్టు బాబు. ఇవ్వండి. ఇదిగో డబ్బు, లెక్క చూసుకో. పదత